కాకినాడలో సంధ్య ఆక్వా బస్ ఎపిసోడ్లో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. బస్సును సిబిఐ అధికారులకు అప్పగిస్తామని చెప్పిన పోలీసులు చివరికి కంపెనీకే అప్పగించారు. బ్రేక్ డౌన్ అయిన బస్సు తిరిగి కంపెనీలోకి ఎలా వెళ్లిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు దగ్గర ఎలాంటి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయలేదు. సిబిఐకి పోలీసులు ఏం సమాధానం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 4 రోజుల క్రితం కంపెనీలో సిబిఐ సోదాలు చేపట్టింది. అదే సమయంలో కంపెనీ నుంచి బయటకు వచ్చింది బస్సు. ఆ బస్సులో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లను తరలించే ప్రయత్నం చేసింది కంపెనీ సిబ్బంది. మూలపేటలో 4 రోజులుగా బస్సును నిలిపి ఉంచారు స్థానికులు. అక్కడ స్థానికులు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బస్సును సిబిఐకి అప్పగించకుండా కంపెనీ సిబ్బందికే అప్పగించడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. భోగి కాకినాడ సంధ్య ఆక్వా చుట్టూ ఇదైతే డ్రగ్స్ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. అంటే సంధ్య ఆక్వాకు సంబంధించి వైజాగ్లో డీల్ జరిగింది. దానికి సంబంధించి వ్యవహారంలో సంధ్య ఆక్వా కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో ఉంది. సిబిఐ అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో ఏదైతే ఈ కంపెనీ సిబ్బందిని తరలించే బస్సులో ఒక ప్రైవేట్ డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, కీలక సమాచారం కంపెనీ నుంచి బయటకు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా బస్సు మూలపేటలోనో కాలనీలోనో ఉండిపోయింది. దానికి సంబంధించి స్థానికులు సమాచారం ఇవ్వడంతో కొత్తపల్లికి చెందిన పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బస్ దగ్గరికి వచ్చారు. బస్సులో పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఇందులో ఎటువంటి నిషేధిత పదార్థాలు కానీ, అదేవిధంగా మత్తు పదార్థాలు కానీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాదాపు ఈ కేసుకు సంబంధించి డ్రగ్ డీల్ కేసుకు సంబంధించి కూడా చాలా కీలకంగా వ్యవహరించాల్సిన పోలీసులు మాత్రం ఏదైతే ఆ బస్సులో ఉన్న డాక్యుమెంట్స్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్ యథావిధిగా కంపెనీ యాజమాన్యానికి అప్పగించేశారు. మూలపేటలోని సంధ్య ఆక్వాకు సంబంధించిన కంపెనీ ప్రతినిధికి ఈ బస్సును అప్పగించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సిబిఐ అండర్లో జరుగుతున్న ఈ కేసు పర్యవేక్షణకు సంబంధించి ఖచ్చితంగా ఇటువంటి కేసుల్లో ఏ పిన్ టు పిన్, ఏ చిన్న డాక్యుమెంట్ దొరికినా దానికి సిబిఐ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సిబిఐకి సంబంధించి ఎటువంటి డేటా జరిగింది, ఎటువంటి డేటా మేము కలెక్ట్ చేసుకున్నామని కూడా పోలీసులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో అటువంటిది ఏమీ జరగలేదని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. మధ్యాహ్నం లోకల్ పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు, మేము బస్సు మొత్తం పూర్తిగా వెరిఫికేషన్ చేశాము. అందులో ఎటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, ఇతర డాక్యుమెంట్స్ ఉన్నాయి తప్ప అందులో ఎటువంటి నిషేధిత పదార్థాలు లేవు. కాబట్టి దానిని ప్రస్తుతం కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి సిబిఐ అధికారులకు మొత్తం ఈ బస్సులో ఉన్న డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు అప్పచెప్పేస్తామని పోలీసులు చెప్పారు. కానీ ఆ తర్వాత సాయంత్రానికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత దానిని యథావిధిగా కంపెనీలోకే పంపించేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సిబిఐ అధికారులు సంధ్య ఆక్వాలో తనిఖీలు చేస్తున్న సమయంలోనే ఈ బస్సు బయటికి రావడం, ఆ తర్వాత దానిని పోలీసులు 4 రోజులుగా అది మూలపేటలో ఉన్న కాలనీలోనే ఆ బస్సు ఉండడం, ఆ కాలనీలో స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. దాన్ని తనిఖీలు చేస్తారు. కానీ యథావిధిగా ప్రస్తుతం అయితే బస్సు బ్రేక్ డౌన్ అయింది కాబట్టి తాము అక్కడ నిలిపేస్తామని కంపెనీ ప్రతినిధులు కావచ్చు, డ్రైవర్ కావచ్చు పోలీసులకు చెప్పారని స్పష్టంగా చెప్తున్నారు. కానీ బ్రేక్ డౌన్ అయిన బస్సు తిరిగి యథావిధిగా కంపెనీలోకి ఎలా వెళ్ళిందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. దానికి సంబంధించి పోలీసులే ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు, డ్రగ్స్ మూలాలు ఉన్న కేసు కాబట్టి చాలా క్లారిటీగా స్పష్టంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాబట్టి వారికి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. డాక్యుమెంట్స్కి సంబంధించి, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్కి సంబంధించి ఎన్ని తాము రిసీవ్ చేసుకున్నాము, ఎన్ని కలెక్ట్ చేస్తాము, వాటిని ఏ విధంగా సేఫ్గా ఉంచామని కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో అటువంటిది ఏది జరగలేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యథావిధిగా ఎవరైతే ఆ డాక్యుమెంట్స్ని కావచ్చు, ఇతర డేటాను బయటికి పంపించారో వారికే తిరిగి అప్పగించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా సెన్సిటివ్ ఇష్యూస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సిబిఐ అధికారులు వైజాగ్, అదేవిధంగా కాకినాడ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఈ డ్రగ్ డీల్కి సంబంధించి ఎటువంటి వ్యవహారం నడిచింది, ఆర్థిక లావాదేవీలు ఏం జరిగాయి, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి చాలా క్లారిటీగా సిబిఐ అధికారులు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో అనుమానం రేకెత్తించే డాక్యుమెంట్లు కావచ్చు, అదేవిధంగా కీలక ఈ పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు దొరికిన బస్సుని తిరిగి కంపెనీ ప్రతినిధికి ఎలా అప్పగిస్తారు? మధ్యాహ్నం చాలా స్పష్టంగా చెప్పిన పోలీసులు తాము సిబిఐ అధికారులకు సమాచారం ఇస్తాము, సిబిఐకు ఏదైతే తమకు దొరికిన డాక్యుమెంట్స్
మెషిన్స్ కావచ్చు, ఇతర వస్తువులు సిబిఐ అధికారులకు అప్పగిస్తామని చెప్పిన పోలీసులు తిరిగి కంపెనీకే చేర్చడంపై ప్రస్తుతం అయితే లోకల్గా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి సిబిఐ అధికారులకు లోకల్ పోలీసులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సిబిఐ అధికారులు తనిఖీలు చేసే సమయంలోనే శుక్రవారం ఏదైతే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన సమయంలోనే ఈ బస్సు బయటకు వచ్చింది కాబట్టి కంపెనీ ప్రతినిధులు ఎటువంటి ఆలోచనతో బస్సును బయటకు పంపించారని కూడా చాలా క్లారిటీగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఒక స్పష్టత ఇంకా పోలీసుల నుంచి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇటువంటి ఇన్వెస్టిగేషన్ సమయంలో ఒకవేళ ఏదైనా బస్సు దాన్ని సిబిఐకి ప్రస్తుతానికి అప్పగించే అవకాశం లేకపోతే దానికి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బస్సును తమ ఆధీనంలోకి ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ బస్సు కావచ్చు, ఆ బస్సులో ఉన్న డాక్యుమెంట్స్, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు యథావిధిగా కంపెనీ ప్రతినిధికి అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి సిబిఐకి లోకల్ పోలీసులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.